నమస్తే, నా పేరు కిరణ్ మే. స్మార్ట్ సిటీ పొలిటికల్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కాలేయ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి. వరల్డ్ హెపటైటిస్ బి డే సందర్భంగా బీచ్ రోడ్ ర్యాలీలో కలెక్టర్ హరీందర్ ప్రసాద్ పిలుపు. గత ప్రభుత్వ పథకాలను కూడా సీఎం చంద్రబాబు సమీక్షించి అమలు చేస్తారు. ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి వెల్లడి. జనసేనకు రోజు రోజుకు బలం పెరుగుతోంది. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచగర్ల రమేష్ బాబు. కాలేయ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ అన్నారు. వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా బీచ్ రోడ్ లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆరోగ్యకరమైన జీవనశైలి ద్వారా ఈ వ్యాధిని అదుపులో ఉంచవచ్చునని వక్తలు అన్నారు. హెపటైటిస్ బి, సి వంటి కాలేయ వ్యాధుల ప్రమాదం పెరుగుతోంది. దీనిని నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది కాలేయ ఇన్ఫెక్షన్తో మృత్యువాత పడుతున్నారు. ముఖ్యంగా పిల్లలకు హెపటైటిస్ బి వ్యాక్సిన్ పుట్టిన 24 గంటల్లో తప్పకుండా వేయాలి. సంక్రమిత రక్తం ఉత్పత్తులను వినియోగించడం, సిరంజులు, సూదులు పంచుకోవడం, తల్లి నుంచి శిశువుకు రక్షణ లేని లైంగిక సంబంధాలు, సరైన శానిటైజేషన్ లేకపోవడం తదితర కారణాలతో ఈ వ్యాధి సంక్రమిస్తోంది. వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా అవగాహన కల్పించేందుకు ఏఎంసీ, కేజీహెచ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం, మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఆర్కే బీచ్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ కాళీమాత టెంపుల్ వద్ద ప్రారంభించారు. फोटो सर కాలేయ వ్యాధి పట్ల పూర్తి అవగాహనతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకోవడం ద్వారా వ్యాధిని అదుపులో ఉంచవచ్చునని జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ తెలిపారు. ఈ వ్యాధి నుంచి రక్షణ పొందేందుకు తరచూ వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని తెలిపారు. మద్యపానం తీసుకునే వారితో పాటు రక్షణ లేని సిరంజులు, డ్రగ్స్ వినియోగించే వారిలో ఎక్కువగా ప్రబలుతుందని ఏఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ బుచ్చిరాజు తెలిపారు. అందరికీ ప్రపంచ హెపటైటిస్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు జూలై 28వ తారీఖు WHO ఆధ్వర్యంలో
ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ హెపటైటిస్ డే అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల మధ్యలో హెపటైటిస్ బి అండ్ సి ప్రధానంగా గురించి అవగాహన కల్పించడానికి ఈ దినోత్సవం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా ఈరోజు విశాఖపట్నంలో ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ వారు ఒక ఆర్గనైజేషన్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. దీని ద్వారా ఒక క్యాంప్ మరియు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ప్రజల మధ్యలో హెపటైటిస్ బి అండ్ సి గురించి అవగాహన కల్పించి దానివల్ల ఎవరు ఎటువంటి ఇబ్బంది గురి కాకూడదు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరపడం జరుగుతున్నది. దీంట్లో మీరు చూస్తే ప్రతి సంవత్సరం దాదాపు ఆల్మోస్ట్ crores of people are dying because of hepatitis B and C infections, especially babies. వాళ్ళు పుట్టిన 24 గంటల్లోనే ఓన్లీ 45% బిడ్డలకే మనము ఈ వ్యాక్సినేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఆ వ్యాక్సినేషన్ అనేది తప్పనిసరిగా వాళ్ళు చేయించుకుంటే హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ చేయించుకుంటే ఫ్యూచర్లో ఆ ఇష్యూ రాకుండా ఉంటుంది, లివర్ ఫంక్షన్ బెటర్గా ఉంటుంది, ఎటువంటి వైరల్ ఇన్ఫెక్షన్ కూడా రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. టీబీ ఎంత ఘోరమైనదో అంత మార్టాలిటీలో ఘోరమైనది హెపటైటిస్. చాలామంది అర్థం చేసుకోవట్లేదు. ఎస్పెషలీ దోస్ హూ ఆర్ డ్రింకింగ్, హ్యాబిచువల్ డ్రింకర్స్, దే ఆర్ లైక్లీ టు బి అఫెక్టెడ్ బై హెపటైటిస్ అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఫేటల్. సో ప్రమాదకరమైనది. అందరూ కూడా ఇది అర్థం చేసుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి, వాళ్ళు ఈటింగ్ హ్యాబిట్స్ని మార్చుకోవాలి, ఒక హెల్తీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయాలని. అదేవిధంగా చాలామంది క్రానిక్ హెపటైటిస్ ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది గురవుతున్నారు. ఆర్థికంగా కూడా కుటుంబాలు సఫర్ అయ్యే పరిస్థితి మనం చూస్తున్నాము. కాబట్టి దీని మీద అవగాహన పెంచుకోండి, దయచేసి మీ లైఫ్ స్టైల్ని మార్చుకోండి అని ఈ సందర్భంగా కోరుతూ, అదేవిధంగా పిల్లలందరికీ కూడా వ్యాక్సినేషన్ చేయించుకోమని, ఇంకా పెద్దవాళ్ళకు కూడా వ్యాక్సినేషన్ వచ్చినాయి, ఆ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ చక్కటి కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన ఏఎంసీ ప్రొఫెసర్స్కి, వాళ్ళు సిబ్బంది, అదేవిధంగా కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా హ్యావ్ కమ్ ఫార్వర్డ్ అండ్ హెల్ప్ డస్ ఆర్గనైజ్ దిస్. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నా వంతు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా ఆంధ్ర మెడికల్ కాలేజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ హెపటాలజీ అండ్ అదర్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అండ్ రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈ వాకథాన్ అండ్ ఈ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. దీనికి మన ఆనరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అండ్ మెజిస్ట్రేట్ హరీందర్ ప్రసాద్ గారు వచ్చి నేను ఇనాగ్రేట్ చేయడం మాకు చాలా సంతోషదాయకం. డిపార్ట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ డాక్టర్ గిరినాథ్ గారు ఇది ప్రతి సంవత్సరం మనం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం టు క్రియేట్ అవేర్నెస్ రిగార్డింగ్ హెపటైటిస్, క్రానిక్ హెపటైటిస్, ఎస్పెషలీ హెపటైటిస్ బి అండ్ సి. మీకు అందరికీ తెలుసు, ఒకటి ఆల్కహాల్ రిలేటెడ్ హెపాటిక్ డిజీజ్ విచ్ ఈజ్ ఫ్యామిలీస్ మీద కానీ సోషలీ ఇట్ విల్ ఎఫెక్ట్ హోల్ ఫ్యామిలీ అండ్ సొసైటీ అట్ లార్జ్. అది కాకుండా అదర్ కాజెస్ లైక్ డ్రగ్ అబ్యూస్ కానీ నీడిల్స్ వాడినప్పుడు కూడా ఈ హెపటైటిస్ బి, సి వచ్చే అవకాశం ఉంది. వాటికి యాక్చువల్గా రెగ్యులర్గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తో మాకు నేషనల్ వైరల్ హెపటైటిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ ఒకటి ఆంధ్ర మెడికల్ కాలేజ్ కింగ్ జార్జ్ హాస్పిటల్లో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బట్టి కండక్ట్ చేస్తున్నారు. దీంట్లో మోస్ట్ అందరికీ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. బీసీ పాజిటివ్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ రెగ్యులర్గా, ఈవెన్ కొన్ని డ్రగ్స్ క్రానిక్ హెపటైటిస్, సిరోసిస్ కానీ లివర్ క్యాన్సర్ రాకుండా మందులు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా డిపార్ట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ మైక్రోబయాలజీ ఈ ప్రోగ్రామ్ను కండక్ట్ చేయడానికి. ర్యాలీ అనంతరం ఉచిత కాలేయ పరీక్షల మెడికల్ క్యాంప్ను కలెక్టర్ వైద్యులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్యాస్ట్రోఎంట్రాలజీ సీనియర్ వైద్యులు డాక్టర్ పెద్దవీర్రాజు, కేజీహెచ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగాధిపతి డాక్టర్ గిరినాథ్ తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పథకాలను కూడా సీఎం చంద్రబాబు సమీక్షించి అమలు చేస్తారని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి అన్నారు. జగన్ విద్యా కానుకలో భాగంగా కిట్లను చంద్రబాబు ఇస్తున్నారన్నారు. జగన్ ఫోటోలున్నా కూడా ప్రజాధనం వృధా కాకూడదని ఆయన గొప్ప మనసు చాటారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక 36 మంది వైసీపీ కార్యకర్తలు చనిపోయారని జగన్ డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. ఆ 36 మంది పేర్లు చెప్పకపోవడం హాస్యాస్పదమన్నారు. గడిచిన 5 ఏళ్లలో టీటీడీలో జరిగిన అక్రమాలపై పూర్తి విచారణ జరుగుతోందన్నారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. రెడ్డి గారు పదవి లేకుండా ఉండలేని
ఆందోళనలో ఉన్నాడు. అంటే అవాకులు చవాకులు మాట్లాడుతూ రాష్ట్రంలో 36 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను హత్య చేశారని చెప్పి ఆయన ఢిల్లీ పోయి కూడా ధర్నా చేయడం జరిగింది. 36 మంది ఎవరు చనిపోయారు, 36 మంది కార్యకర్తల పేర్లు చెప్పు, దాని మీద సమగ్ర విచారణ జరిపిస్తామంటే ఆ 36 మంది పేర్లు చెప్పలేని దుస్థితిలో వైకాపా నాయకులు ఉన్నారు. అంటే కేవలం ఏదో బురద తల్లేసి మీరు కడుక్కోండి అనే విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఉంది. నిజంగా ఆయన ప్రతిపక్ష పాత్ర పోషించాలని మేము కూడా కోరుకుంటున్నాం. నిజంగా ప్రభుత్వంలో లోటుపాట్లు ఏమైనా ఉంటే ఎత్తి చూపాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీగా ఉంటుంది. గతంలో కూడా మేము అసెంబ్లీ కౌన్సిల్ సమావేశాలకు ప్రతిసారి కూడా హాజరు కావడం జరిగింది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రజా వ్యతిరేక విధానాలను ఖచ్చితంగా ప్రశ్నించడం జరిగింది. ఇప్పుడు కూడా ఏదైనా ప్రభుత్వంతో తప్పు జరిగితే ఎత్తు చూపాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ప్రభుత్వం కూడా కొత్త బరబడితో పరిపాలన శ్రీకారం చుడుతుంది. మన శాసనసభలో కానీ మా పార్టీ ప్రతినిధుల ప్రజాప్రతినిధుల సమావేశంలో కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం ఏదైనా మంచి కార్యక్రమాలను చేపట్టింటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మాదిరి రద్దు చేయకోకుండా మంచి విధానాలను, వాటిని అమలు తీరును సమీక్షించి వాటిని కూడా కొనసాగించేదానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే పరిపాలన అంటే ఆ విధంగా ఉండాలి. అంతేకాకుండా రాష్ట్ర ప్రజలు కూడా గుర్తించుకోవాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుందో చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుంది. విద్యా కానుకకు సంబంధించి ఎప్పుడో 4 నెలల క్రితమే గత ప్రభుత్వ హయాంలోనే బ్యాగులు కానీ కిట్లు కానీ అన్ని కూడా రెడీ చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో దాని మీద పెట్టడం జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ప్రతిపక్షంలో ఇప్పుడు ముఖ్యమంత్రి అయి ఉంటే ఆ బ్యాగులన్నీ సించేసి ఆయన పంచేదానికి సిద్ధపడేవాడు. కానీ ఇది ప్రజల సొమ్ము. ముఖ్యమంత్రి ఫోటో అనేది ముఖ్యం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉన్నా కూడా పెద్ద మనసుతో చంద్రబాబు నాయుడు గారు వాటన్నిటిని కూడా పంచమని చెప్పిన గొప్ప విశాల హృదయుడు చంద్రబాబు నాయుడు. అంటే పరిపాలన ఏ విధంగా చేయాలా, ప్రజాధనాన్ని ఏ విధంగా సద్వినియోగాలు అనేది ఏ విధంగా ఉంటుందో ఒకసారి రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి. జనసేన పార్టీలో చేరేందుకు యువత మహిళలు ఆసక్తి కనబరుస్తున్నారని పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు అన్నారు. సబ్బవరం మండలం అస్కపల్లి గ్రామంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. పలువురికి ఆయన చేతుల మీదుగా సభ్యత్వాన్ని అందజేశారు. జనసేన పార్టీ రాష్ట్రంలో రోజురోజుకు బలం పుంజుకుంటోందన్నారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వానికి ఆకర్షితులై చేరుతున్నారని తెలిపారు. ఓకే సార్. अरे बाप रे తీలా ఎప్పుడు అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయొచ్చు. ఈ రోజు నుంచి మీరు మా కుటుంబ సభ్యులు. లోపభూయిష్టమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను కూటమి ప్రభుత్వం రద్దు చేయడం పట్ల రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ పివి రమేష్ హర్షం వ్యక్తం చేశారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో దసపల్లాలో రాష్ట్ర ఆర్థికాభివృద్ధి తక్షణ కర్తవ్యాలు అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతుల్లో గందరగోళ పరిస్థితి కల్పించిందన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ ఆర్థిక వనరులు కోల్పోయిందన్నారు. 58% జనాభాలో 46% మాత్రమే ఆదాయం పొందామన్నారు. తెలంగాణ 42% జనాభా ఉన్న 54% ఆదాయం పొందిందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగ ఉత్పాదకత పెంచేందుకు కృషి జరగాలన్నారు. బాలికలు పౌష్టికాహారం లేమితో బాధపడుతున్నారన్నారు. ఇలాంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆచార్య విసి సుదర్శన్ రావు, ఆచార్య హరిప్రకాష్, ప్రొఫెసర్ అవధాని తదితరులు పాల్గొన్నారు. హార్టికల్చర్, ఆక్వాకల్చర్, లైవ్ స్టాక్ యూనివర్సిటీలన్నీ ఉన్నాయి మనకి. ఆ యూనివర్సిటీస్కి ఫీల్డ్కి అవినాభావ సంబంధం లేదు, లాంగ్ టర్మ్ ప్లానింగ్ లేదు. అలాగే ఉన్న డిపార్ట్మెంట్స్ ఓన్లీ రిపోర్ట్లు పంచిపెట్టడానికి వరకే, ఇదిగోండి ఇంతమంది ఇంత వ్యవసాయం జరుగుతోంది, ఇంత హార్టికల్చర్ జరుగుతోంది, లేకపోతే ఇన్ని ఆవులు ఉన్నాయి, లేకపోతే ఇన్ని గేదెలు ఉన్నాయని చెప్పడం తప్ప ఆ ప్రొడక్టివిటీ ఎలా పెంచాలి, అన్లెస్ దర్ ఈస్ అ మేజర్ ఎంఫసిస్ ఆన్ ప్రొడక్టివిటీ ఎన్హాన్స్మెంట్, డైవర్సిఫికేషన్, లింకేజ్ బిట్వీన్ రీసెర్చ్, ఎక్స్టెన్షన్, క్రెడిట్, మార్కెటింగ్, ప్రాసెసింగ్, స్టోరేజ్, the entire value chain.
ఈజ్ ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ అండ్ ఈజ్ రెస్పాన్సిబుల్. 2014లో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రైతు సాధికార సంస్థ అనే ఒక వ్యవస్థని ఏర్పాటు చేశాం. అప్పుడు ఉద్దేశం ఏమిటంటే మొత్తం రైతులకు సంబంధించిన విషయాలన్నీ కూడా ఒకే అంబర్లా కింద తీసుకుని వచ్చి ఏ టు జెడ్, రీసెర్చ్ టు ది ఫీల్డ్ టు ఫోర్క్, ది రీసెర్చ్ టు ది కన్స్యూమర్, ఎవ్రీథింగ్ మస్ట్ బి streamlined, accessible information, technology, knowledge, financing, marketing, processing, storage, all facilities must be one umbrella so that there is an integrated approach to farmer. Farmer will go to one window. And I believe that is urgently required. ఉత్తర నియోజకవర్గం 45వ వార్డు జనసేన అధ్యక్షుడు తుమ్మల త్రినాథరావు ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ నమోదు చురుగ్గా నిర్వహించారు. నరసింహనగర్ రైతు బజార్ వద్ద పలువురు జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. 4వ విడత సభ్యత్వ నమోదుకు మంచి స్పందన వచ్చిందని త్రినాథరావు ఆనందం వ్యక్తం చేశారు. దానివల్ల ప్రమాదవశత్తు ఏదైనా జరిగినట్లయితే 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ పాలసీ వర్తిస్తుంది. అలాగే ఏదైనా ప్రమాదం, ఈ పార్టీలో ఎక్కువ యువకులు ఉంటారు కాబట్టి వాళ్ళు బైకుల మీద తిరగటం, ప్రమాదాలు అయ్యి జరుగుతాయి కాబట్టి వాళ్ళ గురించి ఏదైనా ప్రమాదం జరిగితే సుమారు 50,000 వరకు హాస్పిటలైజ్డ్ ఖర్చుల గురించి ఇవ్వటం జరుగుతుంది. ఈ విధంగా కార్యకర్తలని ఆయన ఆదుకుంటున్నారు. అలాగే ఈ మెంబర్లకి ఇలా చేయటం వల్ల అనేకమైనటువంటి 4 ఏళ్లలో కూడా అనేక వేల మందికి పేద కుటుంబాలకి, వీధిన పడిన కుటుంబాలని ఆయన ఆదుకోవడం జరిగింది. ఇదే 45వ వార్డులో లాస్ట్ ఇయర్ నేను చేసిన సభ్యత్వాల్లో ఒక ఆయన గంగా పుష్కరాలకు వెళ్లి గంగా పుష్కరాల్లో మునిగిపోయినట్లయితే ఆ కుటుంబాన్ని నాగబాబు గారి చేతుల మీదుగా 5 లక్షలు మేము ఇప్పించడం జరిగింది. ఈ విధంగా ఈసారి 4వ విడతగా అశేషమైనటువంటి ఆదరణ దొరుకుతుంది. ఈ పార్టీలో జాయిన్ అవడానికి కొత్తగా అధికారం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవడం, అలాగే పార్టీకి కూడా ఉవ్వెత్తిన జనసేన పార్టీ సభ్యత్వాన్ని గాజువాక 66వ వార్డులోని ఆంధ్ర బ్యాంక్ వద్ద నిర్వహించారు. పలువురు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రాష్ట్రమంతా సభ్యత్వ నమోదు జరుగుతోందని 66వ వార్డు పార్టీ అధ్యక్షుడు వెంకటరమణ తెలిపారు. తమ వార్డులో మంచి స్పందన వచ్చిందని తెలిపారు. నా తరపున 200 సభ్యతలు పూర్తి చేయండి. అలాగే ఇంకొంచెం ఒక 100 చేద్దాం అనుకుంటున్నాం మేము. ఈ స్పందన కూడా బాగా జనాలు కూడా బాగుంది. ఇది పవన్ కళ్యాణ్ గారు తలపట్టిన ఈ కార్యక్రమానికి మహాయజ్ఞంగా భావిస్తున్నారు అందరూ కూడా. దీనికి రానున్న రోజుల్లో కూడా ఇంకా ఎన్ని రోజులు ఇంకా ఎంతవరకు చేస్తారో తెలియదు. జనాలందరూ బాగా ప్రజల్లో కూడా మంచి స్పందన వచ్చిందండి ఇది. అలాగే రానున్న రోజుల్లో కూడా మాకు భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ, అలాగే గాజువాకలో మాకు అందరూ సహకరిస్తున్న ఆనంద్ గారికి, బొందు నాగరాజు గారికి, అలాగే శంకర్ గారికి, అలాగే మిగతా మా టీము అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ సభ్యత నిమిత్తం చాలా అందరూ కూడా ప్రజలందరూ బాగా స్పందిస్తున్నారు. దీనికి అందరూ కూడా ప్రత్యేకంగా ప్రజలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఇంత మహాయజ్ఞం తలపెట్టినందుకు ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే గాజువాక ఇన్ఛార్జ్ కోంతాద్రి గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ. హెడ్లైన్స్ మరోసారి. కాలేయ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి. వరల్డ్ హెపటైటిస్ బి డే సందర్భంగా బీచ్ రోడ్ ర్యాలీలో కలెక్టర్ హరీందర్ ప్రసాద్ పిలుపు. గత ప్రభుత్వ పథకాలను కూడా సీఎం చంద్రబాబు సమీక్షించి అమలు చేస్తారు. ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి వెల్లడి. జనసేనకు రోజు రోజుకు బలం పెరుగుతోంది. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచగర్ల రమేష్ బాబు. ఇవి స్మార్ట్ సిటీ ప్రకటన విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.